ఏపీలో తెల్లారి లేచిన దగ్గర నుంచి వైసీపీ నేతలు టీడీపీ జనసేన లీడర్ని బండబూతులు తిడుతుంటారు. మరోవైపు కూటమి సర్కార్ వైసీపీ లీడర్లను రకరకాల కేసుల్లో ఇరికించి జైల్లో పెడుతూ ఉంటుంది. టీడీపీ పత్రికలు వైసీపీ లీడర్లని వాళ్ళ స్కామ్లను మాత్రమే బయట పెడుతుంటాయి. వైసీపీ మీడియా టీడీపీ జనసేన లీడర్ల కుంభకోణాల్ని బయటకు లాగుతూ ఉంటుంది. ఈ డ్రామా మొత్తం చూసి జనం ఆంధ్రప్రదేశ్లో ఏదో పెద్ద పొలిటికల్ వార్ జరుగుతుందని ఊహించుకుంటూ ఉంటుంటారు. అంతేకాదు కులాలు, పార్టీలు, వర్గాల లెక్కన విడిపోయి జనం కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ పరస్పరం కుట్రలు చేసుకుంటూ ఉంటారు. రెడ్లు, కాపులు, కమ్మవాళ్లు, బీసీలు, ఎస్సీలు ఇలా రకరకాలుగా డివిజన్లుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు. కానీ ఇదంతా ట్రాష్ అని లీడర్లు తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయం కోసం జనాన్ని ఇలా ఎదవలను చేస్తుంటారని పదే పదే రుజువు అవుతున్నప్పటికీ సామాన్యులకు, ప్రజలకు ఇంకా అర్థం కావటం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మరోసారి ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలు ఒక్కటయ్యాయి. కేంద్రంలో బీజేపీకి, అదే మోడీకి జై కొట్టాయి, గులామన్నాయి. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు చేసుకునే ఈ మూడు పార్టీలు తాము మాత్రం కేంద్రంలో మోదీకి దాసోహమని చెప్పకనే చెప్పాయి. సిబిఐ, ఈడీ అక్రమార్జన కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లకుండా, కొత్త కేసులు పడకుండా జగన్ కేంద్రంలో బీజేపీకి ఎప్పుడో దాసోహమైపోయారు. కోర్టులో ఉన్న పాత కేసులు మళ్లీ తెరపైకి రాకుండా ముఖ్యమంత్రిగా తాను కొనసాగటం కోసం, భవిష్యత్తులో తన కొడుకు ముఖ్యమంత్రి కావటం కోసం చంద్రబాబు నాయుడు నిత్యం నరేంద్ర మోదీ భజన చేస్తున్నారు. ఇక మూడవ వ్యక్తి పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు కోసం, పదవుల కోసం తెర వెనక చేసిన తప్పులు పైకి రాకుండా ఉండటం కోసం ఎప్పుడో బీజేపీ, మోదీ ముందు మోకాలు వేసేశారు. రాష్ట్రంలో మాత్రం ముగ్గురు రోడ్లకే కొట్టుకుంటారు. కేంద్రం నుంచి పిలుపు రాగానే ఏ అంశంలోనైనా ఒక్కటిగా వెళ్లి సపోర్ట్ చేస్తారు. ఇది రాష్ట్రంపై వీళ్లకున్న బాధ్యత, ప్రేమ. కేంద్రంలో బీజేపీకి ఏ మాత్రం అడ్డం తిరిగినా ముగ్గురు జైళ్లలో ఉంటారు లేదా రాజకీయ పతనాన్ని చూస్తారు. ఈ మూడు పార్టీల బలహీనతలు, వీళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క కనుసైగతో ముగ్గురిని కంట్రోల్ చేస్తున్నారు మోదీ. ఇలాంటి పరిస్థితి ఎక్కడ, ఏ రాష్ట్రంలోనూ లేదు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అయిపోతుంది. ఆర్థికంగా కునారెళ్లిపోతోంది. లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ రోజుకి విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని చీల్చిపడేసి ఏపీని దాని దారికి దాన్ని వదిలిపడేశారు. కాంగ్రెస్, బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నే కాదు ప్రజలను కూడా విడదీసేశాయి. అక్కడి నుంచి ఏపీలో పొలిటికల్ పార్టీలు ఆ రాష్ట్రాన్ని మరింతగా కుక్కలు చింపిన విస్తరణ చేశాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు 11 రోజులు భోజనం కూడా చేయలేదని పెద్ద డ్రామాలాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీ పంచన చేరి ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న హామీని ఈ మూడు పార్టీలు ఇప్పుడు మర్చిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే పూర్తిగా పక్కన పెట్టాయి. ప్రత్యేక హోదా కావాలని అడిగే దమ్ము చంద్రబాబు, జగన్, పవన్ ఒక్కరికి కూడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోము అని చెప్తూనే క్రమంగా ఒక్కొక్క శాఖను నిర్వీర్యం చేసుకుంటూ వస్తోంది కేంద్రం. ఈ ముగ్గురికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. కానీ వీళ్ళు ధైర్యంగా కేంద్రాన్ని నిలదీయలేరు. నిజంగా వీళ్లకు రాష్ట్రం పట్ల, దాని అభివృద్ధి పట్ల నిబద్ధతే గనక ఉంటే ముగ్గురు కలిసికట్టుగా ఢిల్లీ వెళ్ళి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, మా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకండి, మా పోలవరం ఆనకట్టకు త్వరగా నిధులు ఇచ్చి పూర్తి చేయండి, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వండి, పరిశ్రమలు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, మా రాజధానికి సహకారం అందించండి అని ఎందుకు అడగరు? అవసరమైతే మూడు పార్టీల అధినేతలు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ముగ్గురు ఒకేసారి ప్రధానితో మాట్లాడి ఏపీ ప్రజల సమస్యలను ఎందుకు ప్రస్తావించరు? అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ చేయరు. ఎందుకంటే వీళ్లకు కావాల్సింది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రక్షణ మాత్రమే. ఈ బలహీనతను మోదీ పూర్తిగా గ్రహించారు. అందుకే 2014 నుంచి ఈ ముగ్గురిని కంట్రోల్లో పెట్టుకున్నారు. ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు ఒకసారి తోక జాడిస్తే ఫలితం ఎలా ఉంటుందో చూశారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవాకులు చెవాకులు పేలటమే కాక వ్యక్తిగతంగా కూడా నిందించి రాజకీయంగా అధఃపాతాళానికి పడిపోయారు. స్కిల్ స్కామ్లో 53 రోజులు జైల్లో కూడా ఉండొచ్చారు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నారు. అందుకే అప్పటి నుంచి రామనామ స్మరణ కంటే గొప్పగా మోదీ భజన చేస్తున్నారు. ఇక తనకంటూ సొంత వ్యక్తిత్వము, రాజకీయ సిద్ధాంతం లేని పవన్ కళ్యాణ్ పూర్తిగా కేంద్రంలో మోదీకి, బీజేపీకి సరెండర్ అయిపోయారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా యాక్షన్ ఎరగదీసేస్తున్నారు.
2011లోనే అక్రమార్జన కేసుల్లో నిండా మునిగిన వైసీపీ అధినేత జగన్ గడచిన 12 ఏళ్లుగా బీజేపీతోనే రహస్య ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎవరికి చెప్తే వాళ్ళకి రాష్ట్ర ఆస్తుల్ని రాసి ఇచ్చారు, ఎవరికి ఇమ్మంటే వాళ్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు, పార్లమెంట్లో ప్రతి అంశంలోనూ మద్దతు పలికారు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో అన్ని ఆధారాలున్న జగన్ ని ఏపీ కూటమి సర్కార్ అరెస్ట్ చేయలేదు. అందుకు కారణం ఆయనకు పూర్తిగా మోదీ ఆశీస్సులు ఉండటమే. మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ ఏపీలో జగన్ అరెస్ట్ కాడు. ఈ 3 పార్టీల నేతలు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థుల ఫ్యాక్షన్ శత్రువులలాగా పైకి తిట్టుకుంటూ ఉంటారు. కానీ బీజేపీ ముందు ముగ్గురు ఒకటే. ఏపీలో తానెప్పటికీ అధికారంలోకి రాలేనని బీజేపీకి తెలుసు. అయినా అవసరమూ లేదు. అక్కడున్న 25 ఎంపీ సీట్లు ఎప్పటికీ ఆ పార్టీవే. ఈ 3 పార్టీల ప్రతినిధులు అవినీతి కేసుల్లో ఉన్నంతకాలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతూనే ఉంటారు. అంతేకాదు, ఏపీకి ప్రత్యేక హోదా రాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడదు, పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు, పరిశ్రమలు రావు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ రావు, లక్షల కోట్ల అప్పులు మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో ఫైనల్గా ఫూల్స్ అయ్యేది వేల కోట్లు ఇస్తున్న జనం, వేళ్ల వెనుక తిరుగుతున్న కార్యకర్తలు మాత్రమే.